జాతీయ చేనేత దినోత్సవం భారతదేశంలోని చేనేత కార్మికుల గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది. నేషనల్ హ్యాండ్లూమ్స్ డే దేశంలోని గొప్ప చేనేత పరిశ్రమ గురించి తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతీయ చేనేత కళ వారసత్వం శతాబ్దాల నాటిది. మన దేశ మాండలికాలు వంటకాలలాగే ఈ కళ కూడా వైవిధ్యంగా ఉంటుంది. ప్రతి ప్రాంతానికి గొప్ప చేనేత వారసత్వం ఉంది. భారతదేశంలోని చేనేత కార్మికుల గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది. నేషనల్ హ్యాండ్లూమ్స్ డే దేశంలోని గొప్ప చేనేత పరిశ్రమ గురించి తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతీయ చేనేత కళ వారసత్వం శతాబ్దాల నాటిది. మన దేశ మాండలికాలు వంటకాలలాగే ఈ కళ కూడా వైవిధ్యంగా ఉంటుంది. ప్రతి ప్రాంతానికి గొప్ప చేనేత వారసత్వం ఉంది. చేనేత అంటే గుర్తొచ్చేది సాంప్రదాయ చీరలే. చీరలకు దక్షిణాసియా సంస్కృతిలో అసాధారణమైన ప్రాముఖ్యత ఉంది. వీటి మన్నిక కారణంగా చీరలకు విపరీతమైన ఆదరణ లభించింది. మైసూర్ సిల్క్ చీర, బేగంపురి చీర, కంచిపట్టు చీర, చందేరి చీర, కలంకారీ చీరలు, బనారసీ సిల్క్, చికన్కారీ చీరలు, ఇక్కత్ సిల్క్స్, లెనిన్ ఎగ్జిబిషన్ను సందర్శించి కొన్ని చేనేత వస్త్రాలు మరియు వస్త్రాలను కొనుగోలు చేయడం ద్వారా చేనేత కార్మికులను ప్రోత్సహించాలని ప్రజలను కోరుతున్నాము. నిర్మల్ పెయింటింగ్స్ అండి, స్టాల్ నంబర్ 33. ఇక్కడ వచ్చేసేసి పెయింటింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి ఒక్కసారి. ఇవన్నీ పెయింటింగ్ సంబంధించినవండి. చెప్పండి మేడం. ఇది చెరియాల పెయింటింగ్ మేడం. ఇది తెలంగాణ ఐటమ్స్ ఇవి ఇక్కడ. ఎందుకంటే తర్వాత దీంట్లో చెరియాల పెయింటింగ్, చెరియాల మాస్కులు అండి ఇవి గట్టిగా. మేడం ఇవి హైదరాబాద్ స్పెషల్ మేడం. బిదిరి ఐటమ్స్ ఇవి. ఏం ఐటమ్ అండి? హైదరాబాద్ బిదిరి. ఇలా చూపించండి. అంటే ఇది దేని గురించి యూజ్ అంటే పర్పస్, ఇది ఆఫీస్ పర్పస్ మేడం. ఇది దీంట్లో 3 ఐటమ్స్ ఉంటాయి మేడం. ఇది ఒకటి పెన్, 3 ఐటమ్స్ ఉంటాయి దీంట్లో. ఇది పెన్ హోల్డర్, పేపర్ వెయిట్, పేపర్ కట్టర్, 3 దీంట్లో 3 ఐటమ్స్. ఇది పేపర్ వెయిట్. ఇంకా అండి ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఏంటి? ఇవి నిర్మల్ టాయ్స్ మేడం. ఇది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నిర్మల్ దగ్గర ఉండేది. నిర్మల్ తయారు చేస్తాం మేడం. ఇది హ్యాండీక్రాఫ్ట్స్. ఇవి చాలా వెయిట్ లెస్ ఉంటాయి. మొత్తం టోటల్ గా హ్యాండ్ తో చేసేసి. మళ్ళీ ఆ వెనకాల వచ్చేసి ఏంటండి? ఇది పెయింటింగ్ ఏం చెప్పండి? పెయింటింగ్ చెరియాల పెయింటింగ్ మేడం. చెరియాల పెయింటింగ్ మేడం. ఇది చిరియాల పెయింటింగ్. చెరియాల. అవును మేడం. ఎన్ని రోజులు పడుతుందండి చేయటం? ఇది చేయాలంటే అట్లీస్ట్ వీక్ డేస్ పడుతుంది మేడం. ఒక పెయింటింగ్ చేయాలంటే టోటల్ మీద క్లాత్ మీద, దీని మీద క్లాత్ నుంచి మొత్తం హ్యాండ్ తో చేత్తో చేస్తుంది. ఇది మురాదాబాద్ బ్యాచ్ రాసండి. ఇక్కడ మొదలు ఇక్కడ వరంగల్ పెంబర్తి వారి అక్కడ పెంబర్తిలో తయారు చేస్తారు మేడం. తర్వాత కొన్ని నారాయణపేట సారీస్ ఉన్నాయి. ఇవి ఏం సారీస్ అండి? నారాయణపేట సారీస్ మేడం. ఇవి చెప్పండి. నారాయణపేటలో విత్ బ్లౌజ్ సారీస్ ఉన్నాయి మేడం. ఇవి దీంట్లో దీని మీద మీకు ఉన్న కాస్ట్ మీద 30% కూడా డిస్కౌంట్ ఇస్తున్నాం మేడం. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. చాలా కలర్స్, చాలా సో మెనీ కలర్స్ ఉన్నాయి మేడం. చూడండి మనకి ఇట్లా బార్డర్ పెద్దగా వచ్చేసి జూట్ బార్డర్
ఇది 1700. ఇది జూట్ బార్డర్. అవును మేడం. ఇంకా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఈ కలర్ చూసారా ఎంత ప్రెట్టీగా ఉందో. ఇది కూడా జూట్ బార్డర్ ప్రింట్ డిజైన్. ఎలిఫెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి మేడం. ఏమంటారండి? ఎలిఫెంట్ డిజైన్స్ మేడం. చూసారండి మనకి ఇలా వస్తుందండి. దీంట్లో సో మెనీ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మేడం. ఓకే. విత్ చెక్స్ కూడా ఉంటాయి. ఇలా చెక్స్ అయితే మనకి ఇలా వస్తుంది. అవును ఎంత మేడం. పడిందండి? ఇది 1750 మేడం. 1750. దీంట్లో చుడిదార్ పైజామా కూడా ఉంది, కుర్తా పైజామా కూడా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి మేడం. ఇక్కడ ఉన్నాయి. ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూసారా ఇక్కడ ఇలా కలర్స్ వైజ్ గా గానీ ఏ వైజ్ గా కావాలి అంటే. ఇదేం సారీ అండి? ఇది కూడా నారాయణపేట. నారాయణపేట. అవును మేడం. ఇలా రకరకాలు ఉన్నాయండి మనకి. సరే ఇది నారాయణపేట సారీ తయారవడానికి ఎన్ని డేస్ పడుతుంది సార్? మేడం ఇది మగ్గాలను బట్టి ఉంటుంది, నేసే వాళ్ళ మీద ఉంటుంది మేడం. కలర్ దీని ఎట్లా ఉంటుంది అంటే వీక్ డేస్ పడుతుంది ఒకసారి రావాలంటే. ఎట్లీస్ట్ దాంట్లో కలర్ చాయిస్, నెక్స్ట్ పోగులతో అన్ని తయారు కావాలంటే కలర్ కొంచెం చాయిస్ బట్టి ఉంటుంది. డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి మేడం. అనేక రకాల బొమ్మలు వేయాలా దాని మీద, ఎలిఫెంట్స్, నెక్స్ట్ జూట్ బార్డర్స్ అని బార్డర్స్ బట్టి ఉంటుంది మేడం. టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. మనకు వచ్చేసేసి స్టాల్ నెంబర్ 4 లో ఇంకొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సారీస్ ఉన్నాయి. ఏం సారీస్ ఉన్నాయో కనుక్కుందాం. ಇಲ್ಕಲ್ ಸಾರೀಸ್ ಮೇಡಮ್, ಧಾರವಾಡ ಕಸೂತಿ ಸಾರಿ, ಆಮೇಲೆ ಈ ನಮ್ದು ಹುಬ್ಳಿ ಸಾರೀಸ್ ಇದೆ, ಕಾಟನ್, ಪ್ಯೂರ್ ಕಾಟನ್ ಹುಬ್ಳಿ ಸಾರೀಸ್ ಇದೆ. ಹಾ, ವಾಟ್ ಇಸ್ ದಿಸ್ ಸಾರಿ? ಹುಬ್ಳಿ ಸಾರೀಸ್. हुबली साड़ी. हुबली सारीस. हाउ मच सर? कितना कॉस्ट? ये 2000 मैडम. ये 2000. हाँ, और 2000. ये कौन सी साड़ी है? ये दोनों हुबली सारीस. हुबली साड़ी. हाँ. ये दोनों भी. हाँ. और ये वाला कौन सी साड़ी? ये वाला मेरा गदग सारी. गदक साड़ी. हाँ. చూసారా మనకి బార్డర్ ఇట్లా వస్తుంది. एलिफेंट बॉर्डर साड़ी है. ये मसराइज कॉटन सारी सर, मसराइज कॉटन, थोड़ा मिक्स सिल्क है. सिल्क है फुल 80% कॉटन है. 80%. हाँ. और ये वाला कौन सी साड़ी? ये वाला इलकल सारी. ఓకే. इलकल सारी ఇది మనకి వచ్చేసి బార్డర్ ఇలా వస్తుంది. कॉटन टॉप पल्लू, ये ट्रेडिशनल सारी सर. టాప్ పళ్ళు. टॉप पल्लू అలా ट्रेडिशनल सारी. చూసారండి. एक कसूती सारी. कौन सी? कसूती. कसूती साड़ी. हाँ. इसका प्राइस कितना सर? ये 1800 मैडम. सर ये कहाँ से बन के आते हैं सर साड़ी? ये गदग डिस्ट्रिक्ट सिगली में बनता है, कर्नाटका, गदग डिस्ट्रिक्ट सिगली. बनाने के वास्ते कितना दिन लगता है? ये बनाने के 2 दिन वीविंग के लिए. हाँ. ये एक 1 वीक कसूती के लिए. हाँ. ఇంత చక్కగా బార్డర్ డిజైన్ వస్తుంది. और ये वाला कौन सा साड़ी है? ये वाला इलकल सारी. ये भी हल्का सा. हाँ, इलकल सारी. చూసారా మనకి ఇట్లా వస్తుంది. ये आर्टिफिशियल कॉटन में आता है, ये पल्लू सिल्क में आता है. हाँ. ये वाला कौन सी साड़ी है? ये भी इलकल सारी. हाँ. बाजू वाला इलकल सारी है, ये सिल्क में आएगा. बॉर्डर पल्लू सिल्क में आएगा, प्योर. और ये वाला ये भी. और हाँ. ये क्या है? एक कण है, बुलेट गुड कण, ब्लाउज मटेरियल. ब्लाउज में. हाँ, ब्लाउज मटेरियल. कितना पड़ा सर प्राइस? ये 200 पड़ेगा. ये 200. ये ना एक प्योर कॉटन में आएगा, ओके. 250 में आएगा. वो लास्ट वाला एक साड़ी बताइए. ये वाला हाँ. चेक्स, इलकल चेक्स है. चेक. ये कसूती, इलकल से कसूती. ये मलाई सिल्क कसूती, पूरा साड़ी कसूती आएगा. ఇక్కడ మనకి వచ్చేసేసి ఇంకొన్ని వెరైటీ శారీస్ ఉన్నాయండి. ఏం శారీస్ కనుక్కుందాం. చెప్పండి ఇవి ఏం శారీస్ అండి? మంగళగిరి మంగళగిరి సారీస్. ఇది ఏంటండి? డ్రెస్ మెటీరియల్ మేడం. డ్రెస్ మెటీరియల్. మంగళగిరి డ్రెస్ 1500 మేడం. అందులో మనకి కలర్స్ ఉన్నాయి. అందులో మనకి ఇన్ని కలర్స్ ఉన్నాయండి. చూడండి ఎంతండి ప్రైస్? 1500 అండి. ఓకే. ఇదేం సారీ అండి? డ్రెస్ మెటీరియల్ పట్టు మేడం. ఇది కాటన్, అది పట్టు. ఇదండి ఇది మంగళగిరి కాటన్ సారీస్. ఇది మంగళగిరి కాటన్. 800 పడుతుంది. 800. అందులో మనకి ఇన్ని కలర్స్ అండి. అలాగే ఇదేం సారీ అండి? మంగళగిరి పట్టు, స్మాల్ బార్డర్. చూడండి ఇందులో చిన్న పట్టు వస్తుంది, ఇలాగ వస్తుంది.
అందులో మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలర్. అలాగే చూసారా ఎల్లో అది పెద్ద బార్డర్ పెద్ద బార్డర్. ఇదంతండి 2500 మేడం. 2500. ఇదండి అది ప్లెయిన్స్ అవి రన్నింగ్ వచ్చేస్తుంది. ప్లెయిన్ అండి. ప్లెయిన్ అంటే చక్కగా మనకి ఇలా వస్తుంది. ఇది ఎంత అండి? చిన్న బార్డర్ 1100. ఇదండి అది కంచి సాఫ్ట్ సిల్క్ మేడం. కంచి సాఫ్ట్. చూసారా? ఇదండి 1500. ఇవన్నీ ఏంటండి? అది అది మన కాళాశ్రీ పెన్ కలంకారీ మేడం దుపటాస్. పెన్ కలంకారీ కాలాస్ దుపట్టాస్ అండి. వెనకాల అండి వెనకాల అది ఖాదీ కాటన్ మేడం. డిజిటల్ ప్రింటింగ్ అది. డిజిటల్ ప్రింట్ అది. ఎంతండి? ఆ రెండు 3500 పడుతుంది ఏదైనా. ఇక్కడ మనకు వచ్చేసి కొన్ని బెంగాలీ साड़ीज ఉన్నాయి. बंगाली साड़ी, हाँ बंगाली कौन सी साड़ी, साड़ीज है? बंगाल की साड़ी है। बंगाली साड़ी. जैसे एक बताइए कौन सी ये वाला क्या वो साड़ी बताइए. ये बंगाल का साड़ी है। ये देखिए बंगाल का साड़ी है। पल्लू ऐसा है. हाँ ये कितना प्राइस पड़ा भैया? ये 1000 का 500 का। ओके. और ये क्या साड़ी है भैया? मशीन का साड़ी है हाँ. ऑल ओवर जामदानी पर। कितना भैया ये? ये 1000 का 1000. और इसमें कलर्स है. कलर है, बहुत कलर है। हाँ बहुत कलर है। और ये कौन सी साड़ी है भैया? ये टिश्यू साड़ी है। टिश्यू साड़ी. हाँ टिश्यू। ओके. ये बताइए भैया. ये 1000 का 500 का। 1000 हाँ ఓకే. అలాగే మనకి ఇందులో కలర్స్ అండి. हाँ అలాగే ये क्या साड़ी? ये लिलन का बाटिक। లెనిన్. हाँ लिलन का ऊपर बाटिक। ఓకే. అందులో ఇలా కలర్స్. ये क्या साड़ी है? ये प्योर कॉटन है। ప్యూర్ కలర్. हाँ అలాగే ये मध्य प्रदेश का कौन सा साड़ी है? यस मैम, गुड इवनिंग मैम. मैम मेरा ये महेश्वरी चंदेरी है और यहाँ पर मेरा ब्लॉक प्रिंट का पूरा आइटम है. इसमें यहाँ पर वर्ली प्रिंट पर जाएगा, वाटिक प्रिंट पर जाएगा, वार्ली प्रिंट आएगा. चंदेरी ये सीको सिल्क होता है, मसराइज. इसमें एक धागा मसराइज होता है और एक धागा सिल्क होता है. ओके. उन दोनों से वीविंग होता है खड्डी पे. ये वाटिक है, ये पूरा मोम से बनता है और इसको मोम छुटाने के लिए गर्म पानी से वॉश किया जाता है. ओके. ये फिर अपना मलबरी आ जाता है. ये थोड़ा चंदेरी से डिफरेंट क्लॉथ रहता है, थोड़ा और फाइन क्वालिटी रहता है इसमें. ओके. और ये भी फाइन क्वालिटी रहता है. ओके. ये दोनों सेम ही हैं. फिर ये जाएगा अपना मार्बल प्रिंट पर आ जाएगा ये. और मार्बल प्रिंट के बाद ये अपना आ जाएगा सेल्फी प्रिंट आ जाएगा. ओके. सेल्फी रहता. फिर ये अपना कलमकारी, ये आंध्रा का प्रिंट होता है कलमकारी. इसको हमने अपने चंदेरी कपड़े पर करवाया है. और ये आजकल ट्रेंडिंग में चल रहा है अजरक प्रिंट. ये अजरक प्रिंट होता है. ये अजरक प्रिंट चंदेरी पे करवाया गया है हमने. और ये इंडिको प्रिंट आता है. ये बहुत फेमस रहता है हम लोगों का. ये फेव इंडिया में बहुत मिलता है. ये हम लोगों के मेरेगनेनी शोरूम में मिलता है. बेंगलोर पर है. ये आ जाता है बॉर्डर कंट्रास्ट आ जाता है. ये शिबोरी टाइन डाई आ जाता है. ये छोटी बरली आ जाता है. ये सेल्फी आ जाता है. ये अजरक आ जाता है. ये ब्लैक एंड व्हाइट पर आता है. ये ब्लैक एंड व्हाइट. और फिर इस टाइप से ये ट्रेडिशनल में आता है. ये मंगलगिरी की टाइप पे उस पे बनवाया गया है ये. और फिर ये महेश्वरी बीमिंग बॉर्डर पे जाएगा. ये कंट्रास्ट पे जाएगा. ये अजरक मोडाल पे जाएगा. ये ब्लैक एंड व्हाइट बगरू मोडाल पर आ जाएगा. ये वटिक मोडाल पर आ जाएगा. ये अजरक मोडाल पर आ जाएगा साड़ी. और ये वाला भैया? ये बगरू आता है. ये हम लोगों का टिपिकल होता है प्रिंट, बगरू प्रिंट.
ये बाघ प्रिंट भी बोलते हैं, जिसको एमपी का सबसे फेमस प्रिंट होता है बाघ प्रिंट, ये जाता है बाघ क्या है प्रिंट। भैया? स्टॉल नंबर मैडम 106 है ये कौन सा खादी मैडम हैंडलूम खादी के पीसेस हैं हमारे पास पूरा। ये यूपी मेरठ से हम आए हुए हैं इधर गवर्नमेंट के लेटर पे पूरा सेल करने के लिए। पूरा अच्छा कंफर्टेबल फैब्रिक है, रिजनेबल प्राइजेस में अपने सेल किया हुआ है। ओनली 250 रुपीज में सेल कर रहे हैं सर। यस मैम, जैसे इधर देखिए कि लॉन्ग कुर्ताज रहेंगे मैम, खादी में लॉन्ग कुर्ताज भी इधर बने हुए हैं। इधर पूरा अच्छा फंक्शन वगैरह के लिए सेल किया जाता है। पूरा हैंडलूम का बना हुआ फैब्रिक है, ये कॉटन पे रहेगा। ये 350 प्राइजेस पे रहेगा मैडम। रिजनेबल प्राइस होते हैं हमारे गवर्नमेंट प्राइस में पूरा। और इधर इस तरह में शर्ट्स वगैरह रहेंगे। ये बच्चों का भी कलेक्शन रहेगा पूरा ऊपर। ये बच्चों का कलेक्शन कैसा है? ये 200 रुपीज इच पे रहेगा मैडम। इधर 71 स्टाइल पेंट्स पे भी रहेगा ये। बच्चों का कलेक्शन है, 71 स्टाइल पेंट में रहेगा ये। రామాంజనేయ సిల్క్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ కడప వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్. నేను ఎక్స్ సొసైటీ అధ్యక్షుని. మాది ఈ తెలంగాణ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ చేనేత దినోత్సవం శుభ సందర్భంగా 8 నుంచి 16వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ జరుగుతున్నది. ఇందులో మేము పాల్గొని ఉన్నాము. ఇందులో టవల్స్, కాటన్ శారీస్, సిల్క్ శారీస్, ఏంటండి కాటన్ టవల్స్ మేడం. టవల్స్ చూపియండి. ఎంత ప్రైస్ వచ్చేసి? ఇది వచ్చేసి 130 రూపీస్ పర్ టవల్స్ మేడం. ఇది కాటన్ శారీస్ మేడం, 80x80 కౌంటు, 900 రూపాయల శారీస్ మేడం. ఇంకేంటండి? అంటే అదే సిల్క్ అన్ని రకాలు ఉన్నాయని పెట్టండి మేడం. ఇది ఏంటండి? ఇది బాందిని ప్రింటెడ్ శారీస్ మేడం. ప్రింటెడ్ సారీస్. అది కాటన్ ప్రింటెడ్ శారీసే మేడం. గద్వాల్ శారీస్ మేడం. ఓకే. గద్వాల్ పట్టు కాటన్ శారీస్ మా దగ్గర హ్యాండ్లూమ్. స్టాల్ నెంబర్ అండి? 24 మేడం స్టాల్ నంబర్. చూపించండి. ఇది ఏం సారీ చెప్పండి. ఇది గద్వాల్ కాటన్ శారీ మేడం, కుట్టు బార్డర్ వస్తుంది. ఇది స్పెషల్ గద్వాల్ కాటన్. ఇలా వస్తుంది. ఇట్లా వస్తుంది. ఎంతండి ప్రైస్? ఎంతండి? ఇది 6500 మేడం. ఇంకో వెరైటీస్, ఇంకేం వెరైటీస్ ఉన్నాయండి? గద్వాల్ ఇది పట్టు శారీ మేడం. ఏంటండి? గద్వాల్ పట్టు. గద్వాల్ పట్టు గ్యాప్ బార్డర్ మేడం. ఇది చిన్న గ్యాప్ బార్డర్. చిన్న గ్యాప్ బార్డర్ మేడం. ఎంతండి ఇది? ఇది 8000 మేడం. 8000. ఇంకేమేం వెరైటీస్ ఉన్నాయండి? ఇది టర్నింగ్ బార్డర్ మేడం. చూపియండి. ఏమంటారండి దీన్ని? టర్నింగ్ బార్డర్ అంటారు మేడం. టర్నింగ్ బార్డర్. టర్నింగ్ బార్డర్. టర్నింగ్ బార్డర్ అంటారు. టర్నింగ్ బార్డర్. ఇదేం సారీ అండి? ఇది కూడా టర్నింగ్ బార్డర్ మేడం. ఇది టర్నింగ్ బార్డర్. అదండి? అది గ్యాప్ బార్డర్ మేడం. అలాగా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. అలాగే అందులో మనకి కలర్స్ కూడా ఇక్కడ పెట్టించారండి.
పదవ హ్యాండ్లూమ్ డేలో జరుగుతున్న ఎగ్జిబిషన్ లో థీమ్ పెవిలియన్ లో ఉన్నాము. ఎన్సి మురళీకృష్ణ వీవర్ సర్వీస్ సెంటర్ పిఆర్ఓ అని ఇక్కడ ఈ చేనేత హ్యాండ్లూమ్ గురించి ఒక డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నాం. మగ్గం నేసి వచ్చే తరానికి ఎలా ఉంటుంది, బట్ట ఎలా తయారవుతుందని అవగాహన కలగాలని మేము చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే మొత్తము హ్యాండ్లూమ్ చేనేత అంటే ఏంటి, చేనేత ఎలా నడుస్తుంది, అసలు ఏంటి దీని సంగతి, దారం ఏంది, బట్ట ఏంది అని ఇవన్నీ మొత్తం వచ్చిన మనుషులకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దే ఆర్ హ్యాపీ విత్ అవర్ పర్ఫార్మెన్స్. జనాల పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, సేల్ కూడా బాగుంది. ఇంకా ఇక్కడ రకరకాల స్టాల్స్లలో రకరకాల బట్టలు అమ్ముతున్నారు, చేనేత బట్టలు అమ్ముతున్నారు. పోచంపల్లి ఇక్కడ రెగ్యులర్గా పోచంపల్లి స్టాల్స్ బాగున్నాయి, పోచంపల్లి డ్రెస్ మెటీరియల్స్ బాగున్నాయి. దెన్ ఇక్కడ మా దగ్గర కొన్ని ఆర్ట్ పీసెస్ కూడా పెట్టాము ఈసారి. హ్యాండ్ వర్క్ ఏదైతే ఆర్టిస్టులు గీస్తారో అవన్నీ తెచ్చి ఇక్కడ డిస్ప్లే చేసాం. మ్యామ్ ఇప్పుడే దాన్ని షూట్ చేశారు. ఐ థింక్ యూ కెన్ సీ దెమ్ వెరీ క్లోజ్. ఎనీథింగ్ ఎల్స్ మ్యామ్? ఇవి బాందిని ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్. ఇవన్నీ మనకు వచ్చేసేసి బాందిని ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ అండి. చూడండి, ఒకటి ఇది టాప్ వచ్చేస్తుంది. ఓకే, ఇది టాప్. ఇది చున్నీ. ఓకే, ఇది కింద బాటమ్. అందులో వెరైటీస్ ఆఫ్ కలర్స్. ఇందులో వెరైటీస్ కలర్స్ ఉంటుంది. ప్రైస్ ఎంత పడింది? ఇది 1050 అండి. ఇవి టాప్స్ అండి. ఇవి వచ్చేసేసి మనకి టాప్స్ అన్నమాట. ఇవి 1000 కి 3 అండి. ప్యూర్ కాటన్ ఉంటుంది. ప్యూర్ కాటన్ 1000 కి 3. ఓకే, అందులో మనకు చాలా కలర్స్ ఉంటుంది, సైజెస్ ఉంటాయండి. ఓకే, ఎల్, ఎక్స్ఎల్, XXL, 4XL కూడా ఉంటాయి. ఇది చూపి, మీది ఏంటంటారు? ఇది కూడా టాప్ ఉంటుంది, మీడియం సైజ్. ఇది మీడియం సైజ్. ఎంతమ్మా? ఇవి కూడా 1000 కి 3 వస్తుంది అంటే ఒకటి పీస్ తీసుకుంటే 500 పడుతుంది. ఇవన్నీ ఏంటమ్మా? అవన్నీ సారీస్ అండి. ఇవన్నీ సారీస్. ఏం సారీస్ అంటారు? నైరా కట్ అండి. ఇది టాప్ నైరా కట్. ఇది నైరా కట్. ఇది వచ్చేసి మీకు 950 పడుతుంది. 950 పడుతుంది. 800 వరకు వస్తుంది. వచ్చేసేసి తేలియా డబల్ ఇక్కత్ శారీ అండి. ప్రైస్ ఎంత అండి? ఓకే, అప్రాక్సిమేట్ 8,000. ఓకే, కొంచెం 8,000 6,000 నుంచి వర్తబుల్ ఉందండి. సిల్క్ లో అయితే ఎక్కువ ఉంటది. ఇంకా ఇదేం సారీ అండి? ఇదేమో వచ్చేసేసి మస్రైజ్ కాటన్ అండి. ఒకసారి కొంచెం చూపియండి. చూసారండి, మనకి ఇట్లా వస్తుంది అనమాట. పళ్ళు వచ్చేసేసి ఇలా ఉంటుందండి. ఇదిగోండి, అలాగే ఎన్ని వెరైటీస్. ఇవేంటండి? ఇది సీకో. ఎంతండి? ప్రైస్ ఎంతండి? ఓకే, చూసారండి, ఇవన్నీ సీకో. అందులో కలర్స్ అండి. బార్డర్ వచ్చేసేసి మనకి ఇలా వస్తుంది. ఇవన్నీ వచ్చేసేసి సిల్క్ శారీస్ అండి. సిల్క్ శారీస్ మనకి ఇలా వస్తాయి అన్నమాట. ఓకే, ఇవ్వండి.
ఇది ఫ్యాబ్రిక్, ఇది ఫ్యాబ్రిక్. ఇది సికో ఫ్యాబ్రిక్ అండి. ఓకే, ఇవన్నీ వచ్చేసేసి మనకి సికో ఫ్యాబ్రిక్. ఓకే, తేలియాలో దుప్పట్టా కూడా ఉంటుంది. ఇది తేలియాలో మనకి శారీనే కాక దుపట్టా కూడా ఉందండి. ఇందులో చాలా వెరైటీస్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి. ఈ దుపట్టా వచ్చేసేసి మనకి ఇలా వస్తుందండి. చూడండి ఎంత పెద్ద దుపట్టాను, 2.5 ఉంటుందండి. ఓకే, ఇలా వస్తుంది మనకి. నమస్తే భయ్యా. नमस्ते मैम. स्टॉल नंबर क्या है? कौन सा वेराइटी साड़ी? 137 स्टॉल नंबर है मैम. हम लोग वेस्ट बंगाल कोलकाता से आया है. पूरा हैंडमेड का साड़ी मिलेगा. स्टार्टिंग प्राइस 700 से मैम स्टार्टिंग है. आपका 13,000 तक मिल जाएगा साड़ी. हर क्वालिटी हमारे पास मिलेगा. पूरा बंगाली आइटम. आपका मटका सिल्क से लेके कॉटन सिल्क तक मिलेगा. प्योर कॉटन मिलेगा मैम. मलाई कॉटन मिलेगा. मुगा घिचा मिलेगा. और थोड़ा 2-3 वेराइटीज बताइए भैया. वो जो आपको दिखाई दे रहा है सामने जो पूरा हैंड वर्क का काम किया है वो मटका सिल्क का ऊपर जुड़ी का साथ सीक्वेंस का काम है. ओके. पूरा हाथ से बना हुआ है. एक साड़ी बनाने में मिनिमम आपको 20 दिन से ज्यादा लग जाता है मैम. ओके. और ये वाला भैया कौन सी वाली मैम? ये आपका मसलिन सिल्क है मैम. ये जो रेशम बांधता है ना वो चिड़िया का लाला से बांधता है मैम. वो पूरा हाथ से बना हुआ साड़ी है मैम. एक वैराइटीज कलर मिलेगा आपको. पूरा मसलिन दिखाई दे रहा है मैम. प्योर कॉटन मिलेगा मैम. ये जो दिखाई दे रहा है कॉटन सिल्क. एक कॉटन का साथ घिचा सिल्क है मैम. क्या है? कॉटन का साथ मॉइस्चराइजर कॉटन का साथ घिचा सिल्क में पूरा घिचा से है मैम. ये हाथ से घुमा घुमा के बनाया गया है माकू से. ये आपका टिश्यू सीक्वेंस मिलेगा मैम. ये मलाई कॉटन है मैम. मलाई कॉटन है. ये आपका कॉटन का साथ हाथ में काम किया हुआ है. सब हाथ से घुमा हुआ काम है. प्योर कॉटन में आएगा सारी. ये जो दिखाई दे रहा है ये तोसर मिलेगा. पूरा ये जो लाट दिखाई दे रहा है तोसर में है मैम. और ये वाला भैया? इसमें सब लिलेन है मैम. लेलिन. ये प्योर मटका सिल्क है. ये सियोरी मटका है. हाथ से घुमा हुआ काम है. ये लिलेन बनारसी है मैम. ये पूरा हार उबार इसका काम दिखाई देगा. ये असम खादी मिलेगा आपको. कॉटन बालूचूरी जामदानी मैम. ये पूरा आपका मटका में मिलेगा प्योर सिल्क में. ये सब हाथ से घुमा है. मसलिन का साथ कॉटन है जो रोज दिखाई दे रहा है मैम. ये पूरा हाथ से बना हुआ साड़ी है मैडम. तो हर प्रकार का साड़ी हम लोग के पास मिल जाएगा मैम. 700 से स्टार्टिंग है. సి మనకి ఆర్గన్జా శారీ అండి. ये कितना भैया प्राइस? 3,200. ओके, 3,200. और एक साड़ी बताइए भैया. ओके. तो एक ही पीस है. ओके ओके. अलग अलग डिस्प्ले में सब अलग अलग. इधर का बताइए. ये वाला कौन सा साड़ी है भैया? కాంతా వర్క్ శారీ. ఇది వచ్చేసేసి మనకి కాంతా వర్క్ శారీ అండి. ఎంత అండి? ఓకే. और ये वाला भैया? లెలిన్. और ये అలాగే మనకి చూసారా ये कौन सा साड़ी है भैया? प्राइस कितना पड़ा भैया? 1500. ओके, 1500. और ये पीछे वाले కోషా సిల్క్ ప్రైస్ 2000. చూసారా అండి ఇక్కడ ఈ మనకి వచ్చేసేసి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.